నేటి అంశము నిషిద్ధాక్షరి సంఖ్య 41. వర్గ ద్వితీయ చతుర్థ అక్షరములు అనగా ఖ ఛ ఠ థ ఫ ఘ ఝ ఢ ధ భ అనే అక్షరాలు నిషిద్ధములు. ఛందస్సు ఏ ఛందస్సులోనైనా పద్యం రాయవచ్చు. విషయము తెలుగు పద్య కవితా వైభవం. సందర్భము తెలుగు భాషకు ఒక వరంగా అలరారుతూ ఉన్న మన పద్యం హృద్యంగా ఉంటుంది. విశేషమైన గణములతో, యతులతో, ప్రాసలతో లయబద్ధంగా ఉంటుంది. పాడుకోవడానికి అనువైనదిగా, మన సంస్కృతికి నిలయంగా, పండిత పామర రంజకంగా, లోక పూజితంగా విరాజిల్లే మన తెలుగు పద్యం ఆచంద్రార్కంగా శాశ్వతంగా ఉంటుంది అని ఆశిస్తున్న సందర్భం. పద్యము రమ్యమౌ యతుల ప్రాసల సద్గణరాసులన్ సదా. పద్యము రాగరంజితము పాత్రము సంస్కృతికి ఆలవాలమున్. పద్యము తెలుగుకే వరము, పద్యము తెలుగుకే వరము, పండిత పామర రంజకమ్మునవు. పద్యము లోక పూజితము, పద్యము హృదయము శాశ్వతమ్మునవు. పద్యము రమ్యమౌ యతుల ప్రాసల సద్గణరాసులం సదా. పద్యము రాగరంజితము పాత్రము సంస్కృతి కాలవాలము. పద్యము తెలుగుకే వరము, పండిత పామర రంజకమ్మునౌ. పద్యము లోక పూజితము, పద్యము హృదయము శాశ్వతమ్మునౌ. ఈ నా పద్యానికి శ్రీ చిట్టితోటి విజయకుమార్ గారిచే రచింపబడిన సంస్కృత అనువాద శ్లోకం కూడా ఇక్కడ పొందుపరచబడింది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. యతి ప్రాస గణోపేతం పద్యం శ్రీరాగరంజితం. సంస్కృతేరాస్పదం హృద్యం శాశ్వతం లోకపూజితం. యతి ప్రాసగణోపేతం పద్యం శ్రీరాగరంజితం. సంస్కృతేరాస్పదం హృద్యం శాశ్వతం లోకపూజితం. శాశ్వతం లోకపూజితం. కలము మరియు గళము కోట రాజశేఖర్. పడుగుపాడు.